సో బల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేత ఎవరైతే కవిత గారు ఉన్నారో ఆవిడ ఒక దళిత నాయకుడిని పట్టుకుని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అవాకులు చవాకులు పేల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఆవిడ సపోర్ట్గా మాట్లాడడం అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ దళితుడు అనే కాన్సెప్ట్ని బయటకు తీసుకొచ్చి ఆవిడ కొంచెం ఇష్యూ చేసే కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మన ముందు అధికార ప్రతినిధి మన భవానీ రెడ్డి గారు ఆవిడని అడుగుదాం. మరి కవిత గారి మాటలకి ఈ రియాక్షన్ ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మేడం, చూస్తే అంటే ముఖ్యమంత్రి హోదా ఒక 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 అద్భుతమైనటువంటి హోదా, అది ప్రజలందరూ కూడా ఎన్నుకుని ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెడితే ఆయన ఒక మాటకి బల్కా సుమన్ లాంటి వ్యక్తులు, అంటే మాజీ ఎంపీగా చేశారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా చేశారు, అటువంటి వ్యక్తులు ఈరోజు చెప్పు చూపించి అదొక రకమైనటువంటి బూతులతోటి పదజాలాలతోటి విపరీతంగా మాట్లాడడం ఏ విధంగా చూస్తారు ఒక మహిళా నేతగా? నిజంగా కూడా ఇది అందరం కూడా సభ్య సమాజం సిగ్గుపడాల్సిన ఇది. అయితే బాల్కా సుమన్ తన జాతి గురించి కానీ తన వాళ్ళ గురించి కానీ ఏనాడు మాట్లాడింది లేదు. స్వయంగా కేసీఆర్ గారు గడిచిన పాలనలో తను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న ఈయన నోరు ఎత్తలేదు చేయకుంటే. తర్వాత దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, అప్పుడు కూడా బాల్కా సుమన్ మాట్లాడలేదు. మరియమ్మ లాకప్ డెత్ అప్పుడు మాట్లాడలేదు. తర్వాత అక్కడ లావణ్య సూసైడ్ చేసుకుంటే మాట్లాడు. నేరెళ్ళ బాధితులను లారీ ఎక్కించి తొక్కించినప్పుడు దళితుల గురించి ఏనాడో దళితుల పక్షాన నిలబడ్డ పాపాన పోలేదు. అదే సదరు బాల్కా సుమన్ ఈరోజు తన వాళ్ళ గురువుల కోసం కేసీఆర్ అండ్ కంపెనీ మెప్పు పొందడం కోసము వాళ్ళు వేసిన బొక్కలు తినుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని చెప్పి మాట్లాడితే ఇట్లనే ఉంటుంది, ఎవరమైనా రిప్లై ఇస్తాము. సో తను మరి గతంలో అదే కేసీఆర్ అవే భాషను సాక్షాత్తు దేశ ప్రధానికి వాడతాడు, కేంద్ర మంత్రులకు వాడతాడు. మరి అప్పుడు కవితకు గుర్తుకు రాలేదా ఇవన్నీ? అంటే దళితుడైతే ఏమైనా మాట్లాడచ్చా? అంటే అది ఇచ్చినట్ట ఏమన్నా రాజ్యాంగం ఏమన్నా హక్కు కల్పించిందా మీరు ఏదైనా మాట్లాడచ్చు అని? ఎవరి మీదనైనా మాట్లాడచ్చు. కవిత గుర్తుపెట్టుకో అమ్మా, కొత్తగా వచ్చి ఇప్పుడు ఏదైనా ఈడీ నోటీసులు రాగానే నీకు సుమన్ యాదకొచ్చుడో లేకపోతే ఇంకేదన్నా రాగానే క్యాస్టిజం గుర్తుకొచ్చుడో చాలా తప్పు. మీరు అందరు కూడా పోరాటాలు చేయండి. ఇప్పుడు ప్రతిపక్షంలో అనేది మంచి గౌరవ హోదా మీకు. సో ఎక్కడన్నా పాలనలో సరిగ్గా చివరి వరకు పాలన అందలేదు, ఎవరికైనా ఫలాలు అందలేదు అన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రజల పక్షాన నిలబడి అడగండి. సో దాట్ పీపుల్ విల్ యాక్సెప్ట్. కానీ అంతేగాని ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన మాట్లాడతా పూలే విగ్రహం బెటర్ ఎందుకో కొత్తగా 10 ఏండ్లు ఉండి కూడా మీరు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగానే ఎత్తుకుంది అడిగినారు కాబట్టి రవి గారు ఇప్పుడే ఇందాక చూస్తూ ఉన్నా పూలే విగ్రహం అయిపోయింది అది అట్ట. మళ్ళీ ఇక్కడ ఏమంటుందంటే టీఎస్పీఎస్సీలో మహేందర్ రెడ్డిని ఎట్లా 3 ఏళ్ళు మీ దాంట్లో మీ హయాంలో ఆయన డీజీపీ ఉన్నారమ్మా. మీరు మళ్ళీ ఏమంటారు ఆయన తప్పులు చేసిండు మేము ఒప్పుకుంటాము, మేము తప్పు చేసినాము, ఆయన డిస్మిస్ చేయలేదు, సస్పెండ్ చేయలేదు, మళ్ళీ మీరు ఎట్లా తీసుకుంటారు? అన్ని సెన్సెస్ ఉండి మాట్లాడుతున్నారా మీరు? తప్పు చేసింది మీ హయాంలా, తప్పు చేయించింది మీరు, సస్పెండ్ చేయకుండా ఉండి కొమ్ము కాసింది దొంగలకు సర్దిగట్టింది మీరు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలు కాలేదు, మీరు వాళ్ళని ఎట్లా పెడతాను? యూ డోంట్ హ్యావ్ టు టీచ్ అస్. మాకు కూడా పరిపాలన సౌలభ్యం కోసం మంచిగా అందరిని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, కరెక్ట్ అఫీషియల్స్ని అందరినీ కరెక్ట్ పాత్రలో పెట్టుకున్నారు సీఎం గారు, మంత్రులందరూ కొలువు తీరిండ్రు, అందరు కూడా చక్కగా పనిచేస్తున్నారు. మళ్ళంటది ఉద్యోగాలు 2 లక్షలు మేము ఇస్తామన్నాయే, మీరు ఇచ్చేది ఏం లేదు 60 అంటే ఇస్తామన్నారమ్మా కవిత, మీరు ఇవ్వలేదు, మేమే ఐడెంటిఫై చేసినాం. నువ్వు 2 లక్షలు కాకపోతే 20 లక్షలు ఐడెంటిఫై చేస్తావు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? నువ్వు 20,000 ఇచ్చి ఉపయోగం లేదు కదా. 20,000 ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షలు మావే అంటే ఏడికెళ్ళి మీ అంటే మీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చిరా కాదు కదా. జనాలను ఐడెంటిఫై చేసి 2 లక్షలు కాకపోతే మేమన్న డిసెంబర్ వరకు ఇంకా కొత్తగా ఉద్యోగం ఖాళీలు ఉంటే కూడా అవి కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆయా టైంలో బట్టి సందర్భంను బట్టి ఆయా శాఖలను బట్టి దాటి ఇంపార్టెన్స్ని బట్టి రిక్రూట్ చేసుకుంటూ పోవాల్సిందే. త్వరలో 15,000 పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఉంటుందని ప్రకటించినాం. మొన్న నర్సులకు ఇచ్చినాము రిక్రూట్మెంట్ లెటర్స్. అవుట్సోర్సింగ్ పేరు మీద నిజంగా ఎంతమంది పనిచేస్తుండ్రు చెప్పుండ్రి? 10 మందికి 7 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళే ఉంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వాలన్న సోయి లేదు మీ నాయనకు, అవ్వడగలేదు ఆ రోజు 10 ఏళ్ళు విడిచిపెట్టి. ఇవ్వాలొచ్చి ఎట్లా అంటే ఇప్పుడే ఏదో అయినట్టు, ఏదో అన్యాయం అయిపోతున్నట్టు, తెలంగాణ మొత్తం మేమే దిద్దినామన్నట్టు బంద్ చేయండి ఈ డ్రామాలన్నీ. ఇదంతా బక్వాసు. ఈ దొంగనటను నమ్మితే ఎవ్వరు నమ్మరు. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి నువ్వేదో ఏమన్నా నిలబడదలుచుకున్నావేమో. ఏడ నిలబడ్డా నిన్ను ఓడగొట్టుడు ఖాయం. కవితమ్మ జర్రద్ నోరు దగ్గర పెట్టుకొని వాళ్ళ పక్షాన్నే కాదు ఆలోచించండి. ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం చదువుకున్నారు మీరు. ఆ బాల్కా సుమన్ అయితేంది, నువ్వైతేంది జర చదువు అబ్బింది అనుకుంటున్నాం మేము. ఆ అబ్బిన చదువును సరైన దిశలో మాట్లాడండి అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.